మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కుంభరాశి వారికి సంబంధించి ఈ శని వక్రత్యాగ ఫలితం చూస్తే దరిదాపుగా గత 4 నెలల 15 రోజులుగా శని వక్రించి ఉండడం, నవంబర్ 15 నుంచి కూడా ఆయన డైరెక్ట్ మోషన్లోకి రావటం ఇక్కడ జరిగింది. సో అలాగే ఈ యొక్క కుంభరాశికి సంబంధించి శని పైగా ఆయన మూల త్రికోణం, స్వక్షేత్రం, ఆయన సొంత ఇల్లు, ఆయన ఉండే ఇల్లు మూల త్రికోణం పైగా. సో ఇప్పుడు శని యొక్క స్వక్షేత్రమైన కుంభరాశిలోనే ఆ రాశ్యాధిపతి జనరల్గా 30 సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే కుంభరాశిలోకి వస్తూ ఉంటారు. సో అలాగే 2 సార్లు వక్రిస్తారు. సో ఇది రెండోసారి ఇక ఆయన పూర్తిగా వక్రత్యాగం చేసేయటం అంటే కుంభరాశిలోకి మీ రాశిలో నుంచి ఇంకా శని భగవానుడు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా ఫైన్ ట్యూనింగ్స్ అనేవి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి, మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లోనూ కుంభరాశి వారికి ఇక్కడ ఈ యొక్క కాలంలో జరగడం మనం గమనించి ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈయన రాశిలోనే వక్రించారో శని భగవానుడు చాలా వరకు కూడా ఈ యొక్క కాన్ఫిడెన్స్లో కూడా చాలా కొంచెం వెరీ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొంత ఏదో శరీరం కొంత అన్కంఫర్ట్గా, కొంత ఫైన్ ట్యూనింగ్ తప్పినట్టు ఉండటం. సో అలాగే చేస్తున్న ఉద్యోగంలో, జాబ్లో కూడా మనకి సరైన గుర్తింపు, కొంచెం జాబ్లో కూడా కొంచెం షేకీగా అనిపించడం. సో ఇక్కడ మీకు సహకరించే వాళ్ళు కూడా, మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు, మీ కొలీగ్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, మీకు సహకరించే వాళ్ళు కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకమైన స్ట్రెస్ని కుంభరాశి వాళ్ళకి తీసుకురావడం మనం గమనించవచ్చు. బట్ ఇప్పుడు కుంభరాశి నుంచి ఇక శని భగవానుడు వెళ్ళిపోతూ అంటే ఇంకొక 4 నెలల్లోనే 5 నెలల్లోనే ఇంకా నెక్స్ట్ మేన రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఈ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి ఉన్న కొంత ఏవైతే లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కలగడానికి గల కారణాలు ఏంటి, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఇంకా ఏ ఫైన్ ట్యూనింగ్స్ ఇంకా చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగ పరిస్థితుల్లో మీకు పర్మనెంట్ జాబ్ దొరుకుతుందా దొరకదా, ఇలాంటి సందిగ్ధత, ఎలాంటి స్ట్రెస్ చాలా మీరు అనుభవించి అట్ ఫైనల్ తప్పకుండా ఇప్పుడు ఈ నవంబర్ 14 తర్వాత నుంచి యొక్క శని యొక్క సంచారం, ఆయన యొక్క అంటే రాశ్యాధిపతి మనకు కొంచెం వక్రిస్తే మరి రాశ్యాధిపతి ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్గా ఉండాలి, బలంగా ఉండాలి, అప్పుడే మనకు ఆలోచనలో చురుగ్గా ఉంటాయి. అలాంటిది రాశ్యాధిపతి వక్రించడం, పైగా ఆయన యొక్క స్వక్షేత్రంలోనే ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్ట్ మోషన్లోకి రావడం, తప్పకుండా మీ హెల్త్ మెరుగుపడుతుంది. అలాగే మీ ఐడెంటిటీ అనేది, మీ యొక్క గుర్తింపు అనేది ఇక్కడ కొంచెం తగ్గి ఉండటం గతంలో కొంత మనం చూడొచ్చు. వాటిని మెరుగుపరుచుకోవడానికి కూడా మీరు కార్యాచరణ చేయడం అనేది జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కూడా తప్పకుండా మీరు ఏదైతే ఒత్తిడి అనుభవించున్నారో ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ, సో దాని నుంచి కూడా క్రమక్రమంగా మీరు బయటపడటం. ఇక్కడ పక్క నుండి కూడా మనకి సాయం చేయకుండా, పక్క నుండి కూడా మనకి కనీసం హెల్ప్ చేయకుండా, మనల్ని దూరంగా డిస్టెన్స్గా చూస్తూ వీడు ఎలాగ పనిచేస్తాడో చూద్దాం అనేటట్టు ఏర్పడ్డ ఈ యొక్క పరిస్థితులు ఆఫీసులో కొలీగ్స్ ద్వారా కావచ్చు, ఇంట్లో సర్వెంట్స్ ద్వారా కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ కూడా వాటిలో అంత టఫ్నెస్ అనేది తప్పకుండా ఈ నవంబర్ 14 తర్వాత తగ్గడం అనేది మనం గమనించవచ్చు. సో కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా ఇక్కడ పూర్తిగా హెల్త్ రికవరీకి సంబంధించిన విషయాల్లో ఆయనకి పూర్తిగా ఉపశమనాన్ని ఇస్తాడు అని కాదు, కానీ అంటే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ హౌస్లోకి వెళ్తారు కాబట్టి. బట్ ఎలాంటి ఫైన్ ట్యూనింగ్స్ ఉన్నాయి, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక లెసన్ మీకైతే ఇక్కడ నేర్పించడం. అలాగే ఎవరికి అర్థం కాదు మీ బాధ, ఎవరికి చెప్పుకోలేనంత స్ట్రెస్, మీరంత స్ట్రెస్ పడుతున్నా ఆ స్ట్రెస్ ఎవరికి అర్థం కావట్లేదు ఏంటి అనే విధంగా ఉండటం, ఏదో చిన్నపాటి మీకే
కొంతవరకు అది చాలా వరకు ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా, అంత స్ట్రెస్ కలిగించే సిచ్యువేషన్స్ కూడా కుంభరాశి వారికి ఇక్కడ క్రమంగా తగ్గడం గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి పూర్తిగా డైరెక్ట్గా యాక్చువల్గా సింహరాశిని చూస్తూ ఉండటం, కొంతవరకు మ్యారిడల్ లైఫ్లో కూడా ఇక్కడ మీకు కలిగే అసహనం కావచ్చు, ఈ యొక్క రాశిలోని రాశావతి వక్రం వల్ల మీకు కలిగే సమ్ ఇంపేషెన్సీ, అసహనమైన సిచ్యువేషన్స్ వల్ల అది మ్యారిడల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సింహరాశి మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉండటం, మీ యొక్క అసహనం మీ క్లోజ్ రిలేషన్స్ మీద, మీ యొక్క మ్యారిడల్ లైఫ్ మీద, ఫ్రెండ్స్ మీద, వీటి మీద కూడా చూపించడం, కొంత వీళ్ళు కూడా క్లోజ్ రిలేషన్స్ కూడా కొంత డిస్టెన్స్గా అవడానికి మీ యొక్క అసహనం కూడా ఒకటి కారణం కావడం. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా తప్పకుండా ఈ నవంబర్ 15 తర్వాత నుంచి ప్రీవియస్ 5 monthsతో పోలిస్తే, ఆ స్ట్రెస్తో పోలిస్తే ఇక్కడ నుంచి కొంతవరకు ఉద్యోగ పరిస్థితుల్లోనూ, ఆరోగ్య పరిస్థితుల్లోనూ, ఐడెంటిటీ పరిస్థితుల్లోనూ, కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన పరిస్థితుల్లోనూ మీకు సహకరించే వాళ్ళకి సంబంధించి కావచ్చు, అలాగే ఇక్కడ మనం అనుకున్నట్టు మీ క్లోజ్ రిలేషన్స్, భార్య ఆర్ భర్త ఆర్ సమ్ ఫ్రెండ్స్ క్లోజ్ రిలేషన్స్లో వచ్చిన సమ్ డిస్టెన్సివ్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవి కూడా తప్పకుండా ఇక్కడ తగ్గడం అనేది ఈ యొక్క శని యొక్క వక్రత్యాగం వల్ల మనం దాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఏదైనా కుంభరాశి వాళ్ళకి తప్పకుండా ఈ శని వక్రత్యాగం చాలా వరకు ఇక్కడ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి, ఏ విషయాల్లో మీ ఆరోగ్యాన్ని ట్యూన్ చేసుకుంటే బాగుంటుందని తెలుసుకోవడానికి, ఎవడో మీకు సహకరించకపోయినా మీ వంతుగా మీ పని మీ యొక్క కష్టంతో, మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్తో ఎలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది, అలాగే చిన్నపాటి డిస్టర్బెన్స్ క్లోజ్ రిలేషన్స్ యొక్క వాల్యూని తెలియజేస్తూ ఆ యొక్క వాల్యూని క్లోజ్ రిలేషన్స్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని మనం ఎంతవరకు పట్టించుకోవాలి, పట్టించుకోకూడదు, వాటిని అంతవరకు నిలబెట్టుకోవాలి అనే ఒక లెసన్స్ వీటిలన్నిటిలో కూడా నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలని మనం గమనించవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క ఆస్పెక్ట్ ఇప్పుడు శని భగవానుడి యొక్క ఈ యొక్క వక్రత్యాగం తప్పకుండా కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ రకమైన స్ట్రెస్లన్నీ కూడా తగ్గించడం అనేది మనం గమనించదగిన విషయం. సో ఇంకా మన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో 30 సంవత్సరాల తర్వాత శని వక్రించడం, ఓన్ హౌస్లో వక్రత్యాగం చేయటం, ఇక ఫలితాలు తెలుసుకుంటే వాళ్ళు కూడా చక్కగా కొంచెం రిలాక్సేషన్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా సెండ్ చేయడం మంచిది. సో ఇక నెక్స్ట్ శని యొక్క దృష్టి అంతా కూడా కుజుడింటి మీద ఉంది, మరి కుజుడి దృష్టి శని మీద ఉంది. సో ఈ కుజు శనుల యొక్క ఫైటింగ్ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం మంత్లీ వీక్లీలో చూస్తూ ఉంటాం. సో ఇంకా మనం నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే బాగుంటుందని తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.